మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా కొడమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇక ముఖ్యమంత్రిపైన అసభ్య పదజాలంతో మాట్లాడడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎమ్మెల్యే మండిపడ్డారు. అంబటి రాంబాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు అనే వ్యక్తి ఆయన విచక్షణ కోల్పోయి నారా చంద్రబాబు నాయుడు గారిని అత్యంత పరుష పదజాలంతో విమర్శించడం, అలాగే తిట్టడం చాలా దురదృష్టకరం. అలాంటి వ్యక్తిని వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాము. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని చేస్తున్నటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు ఓర్వలేక ఈ యొక్క రాంబాబు ఆయన ఇలాంటి గలీజు మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ ఈ యొక్క ఫ్యామిలీ యొక్క మెంబర్స్ని తిట్టడం అంటే చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి ఈ యొక్క రాంబాబుని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన ఎంతో విజ్ఞతతో ఉన్నాడు. ఆయన విజ్ఞతతో వ్యక్తి కాబట్టి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా నారా చంద్రబాబు ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తల సమన్వయంతో ఉండాలని చెప్పేసి తెలియజేయడం కూడా జరిగింది. నిన్నటి రోజు